గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని కిషన్ గారు విజయవాడ నుంచి రాస్తున్నారు. కనుమనాడు ప్రయాణాలు చేయకూడదు అంటారు, ఎందుకో తెలియచేస్తారా అని అడుగుతున్నారు. కనుమ అనేటటువంటిది బలిచక్రవర్తి వచ్చి అన్యలోకాలకు వెళ్ళిపోయాడు. మనం కూడా ఎవరైనా సరే ఒక జీవికి శాశ్వతంగా వెళ్ళిపోవటం అంటే ముక్తే. వెళ్ళినవాడు మళ్ళీ వస్తూనే ఉంటాడు. బలిచక్రవర్తికి ఆ త్రివిక్రముడు విష్ణుమూర్తి వామనావతారంలో ఆయన్ని 3 అడుగుల దానం అడిగి త్రివిక్రముడై 3 అడుగులతో 2 అడుగులతో ఊర్ధ్వ అధోలోకాలు ఆక్రమించి 3వ అడుగు కోసమని ఏది చోటు అంటే నా నెత్తిన పెట్టమన్నాడు ఆయన. అలా ఆయన్ని పాతాళ లోకానికి పంపుతూ ప్రతి సంవత్సరము కూడా ఆయన వచ్చి మళ్ళీ తన రాజ్యాన్ని లోకాన్ని చూసుకునేటటువంటి అవకాశం కలిగించాడు. అందువల్ల ప్రతి సంక్రాంతికి కూడా బలిచక్రవర్తి మళ్ళీ లోకంలోకి వస్తాడని, ఆ బలిచక్రవర్తి నాడు ఆయన ఉన్ననాడు ఏ విధంగా అయితే రంగవల్లులతో అద్భుతంగా లోకం ఉండేదో, ఆయన రాజ్యం ఉండేదో అలా ఉంచాలి అని చెప్పి సంక్రాంతి నాడు ఈ ముగ్గులు వేయటము వీటిల్లో పరమార్థము. ఆయన మహారాజు బలిచక్రవర్తి చాలా గొప్పవాడు, మహాదాత. అందువల్ల సంక్రమణ కాలంలో మనం దానాలు కూడా విశేషంగా చేస్తాం. సంక్రమణం స్నానాలు దానాలు ఇటువంటివన్నీ కూడా విశేషంగా చేస్తాం. ఆయన వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేటటువంటి రోజు కాబట్టి ఆ 2వ రోజు ఇక్కడి నుంచి అన్యలోకాలకి ఎవరు వెళ్ళినా ఆ 2వ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు. మానవుల విషయంలో కూడా ఎవరైనా మరణిస్తే మరుసటి రోజు ఊరు వెళ్ళకూడదు. అందువల్ల బంధువులు వచ్చినటువంటి వాళ్ళు ఆ రోజే వెళతారు, లేకపోతే ఉండేవాళ్ళైతే ఆ మరుసటి రోజు కాక మరుసటి రోజు వెళతారు. అలా మరుసటి రోజు ఎక్కడికి వెళ్ళకూడనటువంటివి. అట్లాగే గ్రహణ సమయంలో కూడా గ్రహణం మరుసటి రోజు కూడా ప్రయాణాలు చేయకూడదు. ఎందువల్లంటే గ్రహణ సమయంలో కూడా సూర్యుడు కానీ చంద్రుడు కానీ రాహు వల్ల కానీ కేతు వల్ల కానీ మింగబడతాడు, పట్టబడతాడు అని అంటే అది ఒక విధమైనటువంటి వాళ్ళకి కూడా శంకించదగినటువంటి రోజే, వాళ్ళు ప్రమాదంలో మునిగిపోయినటువంటి రోజే కాబట్టి ఆ మరుసటి రోజు కూడా అట్లా ఎవరు ప్రయాణం చేయకూడదు అని చెప్పి ఆ గ్రహణ శూల అట్లాగే ఈ మరణ శూలలు అట్లా బలిచక్రవర్తి వచ్చి వెళ్ళేటటువంటి రోజు కాబట్టి ఈ కనుమ కూడా శూలలాగా పరిగణింపబడుతూ ప్రయాణాలు చేయటాన్ని నిషేధింపబడ్డారు.